హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు ఆఫీషియల్. ఈరోజు కర్రీ వచ్చేసి ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అది కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు తీసుకొని బాగా వేయించాలండి. ఎంత బాగా వేయించితే మనకి ఆ రొయ్యల నీసు వాసన అనేది రాదండి. మనం కర్రీ తింటున్నప్పుడు కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. ఆ ముక్కలు మాత్రం బాగా వేయించుకోండి. అలాగనే ఎలా పడితే అలా తిప్పకండి, కొంచెం మెల్లగా తిప్పండి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యలు కదండి, పేస్ట్ లాగా అయిపోతే బాగా వేగిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇలా తీసేసుకోండి బౌల్లో. ఇలా బౌల్లో తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి. ఇలా వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఏ విధంగా అయితే బ్రౌన్ కలర్ షేడ్ వేయించుకున్నామో అదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ షేడ్లో వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుండిద్దండి. 3 టమాటోస్ పేస్ట్ చేసుకోండి. చేసుకున్న పేస్ట్ని ఇట్లాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కడాయిలో వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన వేగేంత వరకు పోవాలండి. మనకి టేస్ట్ రావాలంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్న రొయ్యల్ని ఈ మసాలాలో కలుపుకోవాలండి. మనం దీంట్లోనే ఒక 2 సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత ఒక 3 స్పూన్స్ కారం వేసుకోండి. నేనైతే నాకు తగినంత వేసుకున్నానండి. మీరు ఘాట్ ఎంతగా అయితే తినగలరో అది కూడా వేసుకోండి. కారం ఉప్పు అనేది ముక్కకు పెట్టేటట్టు కలుపుకోవాలండి మనం బాగా. ఇట్లాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ పోసుకున్నానండి. 2 గ్లాసెస్ పోసుకున్నాను వాటర్ అయితే నేను, ఎందుకంటే మనకి గ్రేవీలో రావడానికి. వాటర్ పోసుకున్నాక కర్రీ ఇలా ఉంటుందండి. మూత పెట్టేసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ ఆగాక చూస్తే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ రెడీనండి. ఫైనల్గా ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి